శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి కుటుంబం అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కుంభరాశి వారికి రాబోయే 7 రోజుల్లో ఏం జరగబోతోంది, మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఎదురయ్యే అవకాశాలు, ప్రతిరోజును సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 7 రోజుల్లో మీకు జరిగే శుభాలు అశుభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ లేదా మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. కుంభరాశి నక్షత్ర పాదాలు: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ భాద్రపద 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశికి వస్తాయి. కుంభరాశి సహజ లక్షణాలు: కుంభరాశి వారు విశాల దృక్పథం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలు వీరికి సహజం. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంలో ముందుంటారు. స్వేచ్ఛను ప్రేమిస్తారు, బంధనాలను ఇష్టపడరు. మానవతా భావం ఎక్కువగా ఉండి ఇతరులకు సహాయం చేయడం వీరి స్వభావం. స్నేహపూర్వకులు, కానీ కొన్నిసార్లు కోపం కూడా త్వరగా వస్తుంది. నాయకత్వ లక్షణాలు బలంగా ఉండి కొత్త మార్గాలను చూపగలరు. కుంభరాశి వారికి రాబోయే 7 రోజులు అదృష్టం, అవకాశాలు, విజయాలు వరదలా రాబోతున్నాయి. మీరు సమస్యలతో పోరాడటానికి వెనుకాడరు. కష్టాలను ఎదుర్కొని వాటిని జయించాలనే ఆత్మబలం సహజంగానే మీలో ఉంటుంది. చాలాసార్లు సమాజం మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా మీ కృషి ఎప్పటికీ వృధా కాదు. మీ రాశ్యాధిపతి శని క్రమశిక్షణ, సహనం, ధైర్యానికి ప్రతీక. అందుకే మీరు చేసే ప్రతి పని చుట్టుపక్కల వారికి ఆదర్శంగా మారుతుంది. మీ సాన్నిధ్యం వల్లే ఇతరులకు ధైర్యం కలుగుతుంది. గతంలో ఎదురైన అవమానాలు, వెనుకన జరిగిన కుట్రలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ మిమ్మల్ని బలహీనులను చేయలేదు. వాటి వల్లే మీలో పట్టుదల, ఆత్మవిశ్వాసం మరింత పెరిగాయి. అదే ఇప్పుడు మీ విజయానికి పునాది అవుతోంది. కుంభరాశి వారి ప్రత్యేకతలు: సూటిగా, నిజాయితీగా మాట్లాడటం, ఏ పని చేసినా పూర్తి చేయగల పట్టుదల వీరి సొంతం. సమస్యలను కొత్త కోణంలో చూసే సృజనాత్మకత, ఇతరులకు సహాయం చేయాలనే మనసు, సవాళ్లను భయపడకుండా ఎదుర్కోవడం. ఈ లక్షణాల వల్లే మీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. జాగ్రత్తలు: కొన్నిసార్లు మీ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారవచ్చు. నేనే సరైన వాడిని అనే భావన వల్ల చిన్న తప్పులను గుర్తించకపోవచ్చు. కాబట్టి వినయం, సహనం అలవాటు చేసుకోవాలి. ఈ 7 రోజులు మీకు బంగారు అవకాశాల కాలం. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఐక్యత, సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది. రాబోయే ఈ 7 రోజులు చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో అదృష్టం మరింత బలపడుతుంది. కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు, లాభాలు, గౌరవం లభిస్తాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా గణపతి, లక్ష్మి, దుర్గాదేవి పూజలు, దీపారాధన, ధ్యానం చేయడం వల్ల మనసుకు శాంతి, ఆర్థిక లాభం లభిస్తాయి. ఈ 7 రోజులు కుంభరాశి వారికి ధనం, గౌరవం, కుటుంబ సంతోషం, వ్యక్తిగత పురోగతి, మానసిక ప్రశాంతతను అందించే సమయం. కానీ విజయం కోసం ధైర్యం, కృషి, వినయం, భక్తి తప్పనిసరి. కుంభరాశి వారు సహజంగానే విశ్లేషణాత్మకులు. ముందుగానే ఆలోచించి తప్పులను నివారించగలరు. కానీ సమాజం మీ ఆలోచనలను, తత్వాలను ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోదు. మీ రాశ్యాధిపతి శని కష్టాలను జయించే శక్తి, క్రమశిక్షణ, ధైర్యం, స్థిరత్వానికి సంకేతం. అందుకే మీరు చేసే ప్రతి పనిలో అవగాహన, శాంతి, సృజనాత్మకత, దుగత్వం సహజంగానే కనిపిస్తాయి. మీరు ఎక్కడ ఉన్నా ప్రజలకు ధైర్యం, దిశ, సమతుల్యత అందిస్తారు. స్వతంత్రతను ప్రేమించే మీరు ఆత్మవిశ్వాసంతో నడుస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
అవసరమైతే శత్రువుకి చేయూతనిస్తారు. కానీ మోసానికి తావివ్వరు. ఎందుకంటే మీ దూరదృష్టి సంకేతాలను గుర్తించే శక్తి చాలా బలంగా ఉంటుంది. ఈ 7 రోజులు కుంభరాశి వారికి నిజమైన శుభకాలం. గతంలో నిలిచిపోయిన పనులు, ఆలస్యమైన అవకాశాలు ఇప్పుడు ముందుకు వస్తాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబం నుంచి మద్దతు, అనుకొని ఆర్థిక లాభం కలుగుతాయి. గుర్తుంచుకోండి, అవకాశాలు తలుపు తట్టకపోవచ్చు, మీరే దానిని స్వయంగా పట్టుకోవాలి. చిన్న అవకాశం కూడా భవిష్యత్తును మార్చగలదు. మీ ధైర్యం, బుద్ధి, ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. కానీ తొందరపాటు మంచిది కాదు. గత అనుభవాలు మీకు పాఠం నేర్పాయి. ఇకపై మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను నమ్మండి. కుటుంబ బాధ్యతల్లో మీరు అగ్రగామి. తమ వారి కోసం ఎంత కష్టమైనా వెనుకడుగు వేయరు. ఈ 7 రోజులు ఆ కృషికి ఫలితం వచ్చే సమయం. మీ శ్రమ గుర్తింపు పొందుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ మన కృషి, మన పట్టుదల, మన క్రమశిక్షణ కాలాన్ని మన పక్షాన తిప్పగలవు. అందుకే సమయం కోసం ఎదురు చూడకండి. మీరు మీ సమయాన్ని సృష్టించుకోండి. ఇంట్లో సంపద, ఆనందం పెరగాలంటే మీ ప్రవర్తన కీలకం. వినయంతో మంచి వ్యక్తుల సలహాను పాటిస్తే అదృష్టం మరింత బలపడుతుంది. శని ప్రభావం వల్ల ఈ సమయంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తి ద్వారా ఆర్థిక, సామాజిక లాభాలు, గౌరవం, ఆనందం పొందే అవకాశం ఉంది. పరీక్షల్లో విజయం, చదువులో మంచి ఫలితాలు, వ్యాపారస్తులకు నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్లు, కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగాన్వేషకులకు ఆశించిన మంచి అవకాశాలు. కుంభరాశి వారు, మీరు సాధారణులు కాదు. మీరు పుట్టుకతోనే ప్రత్యేకత కలిగిన వారు. ఆలోచనలో, నిర్ణయంలో, వ్యవహారంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని మరింత శక్తివంతులను చేశాయి. ఇప్పుడు ఆ శక్తిని ప్రపంచానికి చూపే సమయం. మిమ్మల్ని చూసి నమ్మిన వారు గర్వపడాలి. గతంలో తక్కువ చేసి చూసిన వారు మీ గౌరవాన్ని అంగీకరించే రోజు రావాలి. మీ జీవితం, మీ విజయాన్ని మీరు నిర్మించండి. సుఖం, శాంతి, గౌరవం మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, ఇంకా ఉద్యోగం దొరకలేదని బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు గణపతిని గరికతో భక్తి, శ్రద్ధలతో పూజించండి. గణపతి ఆరాధనతో అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో ఉన్న అయోమయాలు, నిలిచిపోయిన అవకాశాలు సాఫీగా ముందుకు వస్తాయి. గరికతో పూజిస్తే భగవంతుని కటాక్షం మరింతగా లభించి మంచి ఉద్యోగ అవకాశాలు, కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. గణపతి పూజ మనసుకు శాంతిని, జీవితానికి స్పష్టతను ఇస్తుంది. అందుకే ప్రతిరోజు చిన్న పూజతో అయినా ఆయనను స్మరించడం అలవాటు చేసుకోండి. కుంభరాశి వారి గొప్ప గుణం, మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని సొంత సమస్యలు ఉన్నా, ఇతరులు కష్టాల్లో ఉంటే వారికి చేయూతనివ్వడం మానరు. ఇది మీలోని దైవత్వం. మీరు పెద్దగా చెప్పకపోయినా మీ చేయి అందిన వారికి అది ఆశీర్వాదంగా మారుతుంది. ఆర్థిక పరంగా కేవలం డబ్బు రావాలని కోరుకోవడం సరిపోదు. దానికి తగిన శ్రమ, కృషి తప్పనిసరి. మీరు కష్టపడుతున్నా ఇప్పటి వరకు కాలం పూర్తిగా మీ పక్షాన నిలవలేదు. అందుకే మీరు బాధపడుతున్నారు. కానీ సులభమైన పరిష్కారం ఉంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించండి. దీపారాధనతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగా పవిత్రత పెరుగుతుంది. పవిత్రత ఉన్న ఇల్లు మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ప్రశాంతమైన మనసు పనులను సులభంగా పూర్తి చేస్తుంది. దైవనామ స్మరణతో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అలాగే ఈ 7 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె కటాక్షంతో అనుకొని కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అడ్డంకులు తొలగా శుభవార్తలు వినిపిస్తాయి. మీ జీవితానికి కొత్త వెలుగు. అప్పుల బాధలు తగ్గుతాయి. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. విశ్వాసం, దైవసేవ, కృషి
ఇవన్నీ కలిసే మంచి రోజులను మీ ముందుకు తీసుకువస్తాయి. లక్ష్మీదేవికి పూజ. ఆమెకు గన్నేరు, చామంతి, మందార, బంతి, మల్లెపూలు ఎంతో ఇష్టం. వీటితో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆమె ఆశీర్వాదంతో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి. దుర్గాదేవి నామస్మరణ. అమ్మవారిని స్మరించండి. మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. మొత్తం మీద ఆర్థిక సమస్యలు తొలగి డబ్బు కొరత లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. శుభవార్తలు వినే అవకాశం తప్పక వస్తుంది. కుటుంబం సంతోషంగా మీకు అనుకూలంగా మారుతుంది. కుంభరాశి వారి స్వభావంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్నిసార్లు కోపం త్వరగా వచ్చినా అదే సమయంలో మీ ప్రేమ ఎంతో లోతుగా ఉంటుంది. కోపంతో మాట్లాడిన వెంటనే మీరు బాధపడతారు. కానీ ఒకరిని ప్రేమిస్తే వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారికి ఎలాంటి లోటు లేకుండా కాపాడుతారు. మీకు నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి. మీరు రక్షించగలరు, ముందుకు నడిపించగలరు. అందుకే మీ సాన్నిధ్యం ఇతరులకు ధైర్యం ఇస్తుంది. కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల రాబోయే 7 రోజుల ఎలా ఉండబోతుందంటే, ఈ కాలంలో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె మీ తల్లి, భార్య, అక్క, చెల్లి, స్నేహితురాలు లేదా సహోద్యోగిని అయి ఉండవచ్చు. ఆమె ద్వారా మీకు వచ్చే ఫలితాలు ఇలా కనిపిస్తాయి. ఆర్థిక సహాయం లేదా లాభం పొందే అవకాశం ఉంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాటలు ఆమె నుండి వినబడతాయి. మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఆ స్త్రీ ద్వారా అందుతుంది. వృత్తి, వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు ఆమె సలహా లేదా పరిచయం ద్వారా రావచ్చు. కుటుంబంలో ఉన్న చిన్న విభేదాలు ఒక స్త్రీ జోక్యం వల్ల సమసిపోతాయి. మీ ఆలోచనల్లో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. స్పష్టత వస్తుంది. ఒక స్త్రీ సహకారంతో మీరు కొత్త దారిలో అడుగులు వేయగలరు. మీ కోపం లేదా అహంకారం వల్ల ఆ స్త్రీతో అపార్థాలు కలగకూడదు. ఆమె ఇచ్చే సలహాను తేలికగా తీసుకోకుండా ఓపికగా పరిశీలించాలి. ఆ స్త్రీతో ఉన్న సంబంధం మీ జీవితానికి కీలకమవుతుందని గుర్తుంచుకోవాలి. ఈ 7 రోజులు ఒక చిన్న పుణ్యకార్యం చేసినా మీకు ధనలాభం ఖాయం. మీరు చేస్తున్న పనిలో ఎటువంటి రూపంలోనైనా ఫలితం వస్తుంది. ఇది ఒక మంచి అవకాశం. వదులుకోకుండా పట్టుకోండి. భగవంతుని ఆరాధనలో మనసు పెట్టండి. ఆయన కటాక్షం తప్పక మీతో ఉంటుంది. అయితే ఈ కాలంలో చుట్టుపక్కల వారితో తగువులకు దూరంగా ఉండాలి. ఎవరికి సలహాలు ఇవ్వకుండా, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఇలా చేస్తే అనవసర సమస్యల నుండి దూరంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో లక్ష్మీదేవికి, పార్వతీదేవికి పూజ చేస్తే ఇంట్లోని దోషాలు, ఆందోళనలు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సౌభాగ్యం, సంతోషం, ఆర్థికాభివృద్ధి స్పష్టంగా కనిపిస్తాయి. శుభ ప్రభావం. ఆలస్యమైన పనులు ముందుకు కదులుతాయి. వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పేరు, గౌరవం పెరుగుతుంది. సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది. డబ్బు రాక సులభమవుతుంది. అప్పులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మార్పులు, ప్రమోషన్లు, కొత్త కాంట్రాక్టులు, వ్యాపారంలో వృద్ధి ఇవన్నీ జరగవచ్చు. శని అనుగ్రహం. శని డబ్బు సంపాదనలో మీకు సహకరిస్తాడు. కానీ ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. అవసరం లేని వ్యయాలు తగ్గించాలి. అదే సమయంలో మిత్రులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగుల సహాయం అవసరమైనప్పుడు లభిస్తుంది. మానసిక స్థిరత్వం. ఈ 7 రోజుల్లో మీరు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, నిర్ణయాల స్పష్టత పొందుతారు. శని ప్రభావం లోపల శాంతి, మానసిక స్థిరత్వం ఇస్తుంది. భక్తి ద్వారా అదృష్టం రెట్టింపు అవుతుంది. ధ్యానం, ప్రార్థన, పూజలతో శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శనివారం శనిదేవుని పూజ, జలాభిషేకం, మంత్రపఠనం చేయడం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. కుంభరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఉంచకూడని వస్తువులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం
కుంభరాశి వారి అదృష్టాన్ని ప్రభావితం చేసే కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే శుభఫలాలు ఆలస్యం అవుతాయి. వాటిని దూరంగా ఉంచడం మంచిది. ఇంట్లో ఉంచకూడని వస్తువులు: పగిలిన అద్దాలు, గాజు వస్తువులు. ఇవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి. శుభం ఆలస్యం అవుతుంది. చెదిరిన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు. పగిలిన, రంగు ఆడిన, ధ్వంసమైన విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. ఇవి దోషాలు కలిగిస్తాయి. ముళ్ళు గల మొక్కలు. ఇవి ఇంట్లో కలహాలు, ఆర్థిక సమస్యలు తెస్తాయి. తులసి, గన్నేరు, మల్లె, చామంతి లాంటి పవిత్ర మొక్కలు మాత్రం శుభప్రదం. ఇంటి లోపల పాములు, రాక్షసులు, హింసాత్మక జంతువుల చిత్రాలు. ఇవి భయాందోళన, మానసిక కలతలు తెస్తాయి. పాత పగిలిన గడియారాలు. నడవని గడియారాలు జీవనంలో ప్రగతిని అడ్డుకుంటాయి. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇంట్లో వీటిని నిల్వ పెట్టడం ఆర్థిక సమస్యలు పెంచుతుంది. అధికంగా నల్ల రంగు వస్తువులు. నల్ల రంగు వస్తువులు శని ప్రభావాన్ని పెంచుతాయి. కుంభరాశి వారికి శని అధిపతి అయిన అధిక నల్ల రంగు నెగటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. శుభప్రదంగా ఉంచుకోవాల్సినవి: తులసి మొక్క, గోమతి చక్రం లేదా సాలగ్రామం, గణపతి, లక్ష్మి, శనిదేవుని విగ్రహాలు సక్రమంగా పూజించాలి. శుభప్రదమైన జలపాత్ర, నీళ్లు నింపి ప్రతిరోజు మార్చాలి. కుంభరాశి వారు ఇంట్లో పగిలిన, పాడైన వస్తువులను వెంటనే తొలగిస్తే అదృష్టం, ఆర్థికాభివృద్ధి సులభంగా వస్తాయి. మొత్తంగా ఈ 7 రోజులు కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు, సమస్యల పరిష్కారం, ఇతరుల సహాయం, మానసిక ధైర్యం ఇవన్నీ కలిసి వస్తాయి. మీరు సహనం, క్రమశిక్షణ, ధైర్యంతో ముందుకు సాగితే ఈ ప్రభావం మరింత బలంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ 7 రోజులు అదృష్టం కలిసి రావడం కోసం అనుకూల రంగులు: నీలం, ఆకుపచ్చ, తెలుపు. అనుకూల సంఖ్యలు: 3, 7, 9. అనుకూల రత్నాలు: నీలమణి, బ్లూ సాఫా అంగ్, గోమేధికం, హేసైనైట్, అమెథిస్టు, అమెథిస్ట్. ఈ రంగులు ధరించడం, ఈ సంఖ్యలకు సంబంధించిన పనులు చేయడం, శుభదినాల్లో రత్నాలు ధరించడం వల్ల అదృష్టం, శాంతి, ఆర్థిక లాభాలు కుంభరాశి వారికి పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీకు ఆనందం, ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.